హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఎక్కువ మట్టుకి ఇటు టీడీపీని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోసే ప్రయత్నాలు అయితే ఎక్కువగా చేస్తున్నారు అనుకోవచ్చు. అయితే సాయిధరం తేజ్ ముందు నుంచి కూడా ఎవరైతే అటు జనసేన పార్టీకి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అగనిస్ట్గా ఉంటారో వాళ్ళపైన కొంచెం సెటైర్లు వేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన బ్రో సినిమా తర్వాత వీరుపాక్ష ఈ సినిమాలన్నీ మంచి హిట్ అయితే సంపాదించాయి అనుకోవచ్చు. ఇక ఆయన అయితే రీసెంట్ గా ఒక వైఎస్ఆర్సీపీ సపోర్టర్ అయితే ఇప్పుడు ఏమయ్యాయి మీ సేఫ్ హ్యాండ్స్ అంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మీ సేఫ్ హ్యాండ్స్ ని వెళ్ళి అన్నా క్యాంటీన్లలో గిన్నెలు తోమమనండి అంటూ ఈ వ్యాఖ్య అయితే ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పెట్టడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఆయన సాయిధరం తేజ్ అయితే దానికి రిప్లై ఇస్తూ అసలు నువ్వెవరు బ్రో అండ్ ఆ 3.6 కోట్ల సమోసాలు అదేవిధంగా ఎగ్ పఫ్లు ఏవైతే ఉన్నాయో అందులో నువ్వెంత తిన్నావు అంటూ ఆయన అయితే చెప్పుకోరావడం జరిగింది. ఇక ఆయన చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియా అంతా వైరల్గా మారి అటు మెగా ఫ్యాన్స్కి అయితే ఫుల్ జోష్ని తీసుకొచ్చాయి అనుకోవచ్చు. ఎందుకంటే ముందటి నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలలో 3.63 కోట్లకి సంబంధించి ఎగ్ పఫ్లు తిన్నారు అని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఇక దానికే ఇప్పుడు ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఇక ఈ వార్త విన్న వైఎస్ఆర్సీపీ నేతలు అదేవిధంగా కార్యకర్తలు అయితే ఇటు ఆయన ఫ్యూచర్లో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికే ఇలాంటి పనులు చేస్తున్నాడని అదేవిధంగా ఇలాంటి కమెంట్స్ చేస్తే ఫ్యూచర్లో ఆయనకి ఏమైనా పోస్ట్ వస్తుందేమో ఆయన ఆశిస్తున్నాడని పాలిటిక్స్లోకి రావడానికి ఆయన చేస్తున్నది ఇది ఒక పెద్ద రచ్చ అని చెప్పుకోవచ్చు అంటూ వాళ్ళైతే వాళ్ళకి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉందని అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.